మీది ఇంకోట, ముందుకు రండి. దాని పక్కకు కూడా నాలా ఉంది, నాలా అమ్మాయికి అండి. మీది ఎక్కడ? నాది పటాన్చెరు. మీది ప్రాబ్లం ఏంది? నా ప్రాబ్లం ఏంటంటే చైతన్య నగర్ అనే సాయిరామ్ కాలనీ వెంచర్లో నేను 2006లో ఒక ప్లాట్ తీసుకున్నాను. 1082 గజాలు. 1082 గజాలు. అది తీసుకున్న తర్వాత అది పెద్ద గుంతలాగా ఉండే. దాన్ని చాలాసార్లు ఒక 2-3 సార్లు నేనే పూడ్చేసి చుట్టూ. ఎవరి దగ్గర నుంచి కొన్నారు మీరు? నేను ఆ వెంచర్ ఎవరైతే చేసారో రామకృష్ణం రాజు అని అతని దగ్గర తీసుకున్నాను. ల్యాండ్ లార్డర్ దగ్గర అతను తీసుకొని అతను వెంచర్ డెవలప్ చేసిండు. ఎక్కడ కరెక్ట్ ఇది? పటాన్చెరు ఇప్పుడు మన చిన్నవాగు దగ్గర ఉంటుంది. ఓకే, చిన్నవాగు దగ్గర ఉంటుంది. అయితే నేను తీసుకున్న అప్పటి నుంచి అదే ఉంది. 2019లో సుమారు అందులో 13,000 చిల్లర గజాలు, 13,000 చిల్లర గజాలు, సుమారు 50-60 ప్లాట్లు. ఓకే. జీపే క్యాన్సిల్ అయిన వ్యక్తి ఎవరైతే జీపే చేసి ఇచ్చారో 2009లో చనిపోయాడు. జీపే చేసిన వ్యక్తి ఒక వ్యక్తి, 7 మంది కలిసి చేస్తాను. మిగతా వాళ్ళు 2012లో జీపే క్యాన్సిల్ చేసారు. ఎవరికైతే జీపే ఇచ్చిండో, ఇతను కొద్దిగా కరెక్ట్ చేసే ఫ్రాడ్ చేస్తుండో అతని వల్ల మాకు ఇబ్బంది అవుతుంది. ఎవరైతే జీపే క్యాన్సిల్ చేసిన వ్యక్తిని జీపే హోల్డర్గా పెట్టి అతనే జీపే హోల్డరు, అందరూ బతుకున్నారు అన్నట్టు చెప్పి చనిపోయిన వ్యక్తి కూడా తంబు పెట్టి 2019లో సుమారు 50-60 ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. అందులో నా ప్లాట్ కూడా చేసుకున్నాడు. నా ప్లాట్కు ఆ జీపే హోల్డర్కి సంబంధం లేదు. ఆ డెవలప్ ఎవరైతే చేసారో అతనిది ఆ ల్యాండ్, అతనే నాకు చేసి ఇచ్చిండు. అయితే నాకు తెలిసిన తర్వాత నేను వెళ్ళి అడిగినాను. అడిగితే నాకు తెలియదు, నీది ఉన్నదని తెలియదు. ఎవరిని అడిగినారు? మధుసూదన్ రెడ్డి. ఆయన పని 100% ఆయన పేరు మీద ఉన్నాయి. మొత్తం 50-60 ప్లాట్లు ఆయన పేరు మీద ఉన్నాయి. నేను ఆల్రెడీ ఇన్ ద కోర్ట్ ఆఫ్ ఆనరబుల్ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ ఎట్ సంగారెడ్డి శ్రీనివాస్. మీరు? అవును, శ్రీనివాస్ అండ్ గూడెం మధుసూదన్ రెడ్డి. ఆయన ఎఫ్ఐఆర్ కూడా ఉంది, ఎఫ్ఐఆర్ కూడా అయింది. అయితే నేను వెళ్ళి ఆయన కలవడం జరిగింది. మధు, ఇట్లా ఎందుకు చేసినావు, నా ప్లాట్ ఎందుకు చేసుకున్నావు అంటే, నీదని తెలియదు శ్రీను, నీకు నువ్వు ఎట్లా అంటే అట్లా చేసి నీకు చేసి. నీలాగా నష్టపోయింది ఎంతమంది? మోసపోయింది 60 మంది. అందులో ఆ వెంచర్లో 60 మంది కాకుండా ఇప్పుడు ఏంటంటే ఆ జీపే ఎవరైతే చేసి ఇచ్చారో వాళ్ళని కూడా మోసం చేయాలి. వాళ్ళు ఏజ్డ్ పర్సన్స్. ఇప్పుడు ఇంచుమించు వాళ్ళు సుమారు 80 ఏళ్ళ వయసు ఉంటుంది, 70-80 ఏళ్ళ వయసు ఉంటుంది. వాళ్ళు వీళ్ళతో కొట్లాడలేరు, భయపడుతున్నారు, అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. చేసిన తర్వాత నన్ను డిమాండ్ చేసిండు, 70 లక్షల రూపాయలు డిమాండ్ చేసిండు. చేసేసి నువ్వు 70 లక్షలు ఇవ్వు, నేను 70 లక్షలు పెట్టి కొనుక్కున్నా, నువ్వు 70 లక్షలు ఇస్తే నేను నీకు చేసిస్తా అని చెప్పి. నా ప్లాట్ అమ్మడానికి అతను ఎవరు, కొనడానికి నువ్వెవరు, నేను 70 లక్షలు నేను ఎందుకు ఇవ్వాలి, నేను జెన్యున్గా ఉన్నా అని చెప్పేసి నేను అన్న తర్వాత సరే అని చెప్పి అట్లా ఇట్లా ఒక 6 నెలలు గడిపిండు. 6 నెలలు గడిపిన తర్వాత ఏం చేసుకుంటావు చేసుకోపో, ఒక ఇంచు కూడా నీకు ఇయ్య అది ఇది అని చెప్పేసి నన్ను బెదిరించిన తర్వాత సరే అని చెప్పేసి నేను లీగల్గా అప్రోచ్ అయినా. పోలీస్ స్టేషన్కి పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఫస్ట్ అదన్నది మధుసూదన్ రెడ్డి పేరు చెప్పంగానే మాకు సంబంధం లేదన్నట్టు రివర్స్ అవ్వడం మొదలుపెట్టారు. నీ మీదనే కేసు పెడతాం అది ఇది అని చెప్పి నా మీదకి సిఐ నరేష్ గారు అట్లా ఇట్లా అని చెప్పి గన్ తీయడం. సిఐ గన్ తీసేసి పోలీస్ స్టేషన్ నేను కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే ఫస్ట్ స్టార్టింగ్ మంచిగానే రెస్పాండ్ అయ్యిండు. తర్వాత వీళ్ళు చెప్పిన తర్వాత ఫోటో ఉందా ఏమన్నా సిఐ నరేష్ ఏమన్నా దొరుకుతుందా? ఇప్పుడు ఆయన కోసం విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు మైపాల్ రెడ్డి రావడం. అప్పుడు చాలా హెల్ప్ చేసిండు కదా ఈయనంది వేణుగోపాల్ రెడ్డి కూడా సిఐ గారు. తర్వాత నా మీద పీడీ యాక్ట్ పెడతామని, SC/ST అట్రాసిటీ కేసు పెడతామని చెప్పి బెదిరించారు. బెదిరించిన తర్వాత నేనేం చేసిన అంటే ఇవన్నీ ప్రూఫ్స్ తీసుకుపోయి డెత్ సర్టిఫికెట్, జీపే క్యాన్సిల్ అయిన అన్నీ తీసుకుపోయి ప్రైవేట్ కంప్లైంట్ వేసిన కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్ వేసిన తర్వాత రివర్స్ మళ్ళీ మధుసూదన్ రెడ్డి నాకు ఫోన్ చేసి శ్రీను ఎందుకు జడ్జ్ చేస్తున్నావు అది ఇది అని చెప్పేసి నేను నీకు చేసిస్తా అని చెప్పేసి నన్ను రిక్వెస్ట్ చేసిండు. 10 సార్లు చేస్తే సరే ఇక మా అడ్వకేట్ ఫ్రెండ్స్ కూడా ఉండి ఏమన్నారంటే ఎందుకు చేసిస్తా అంటుండే కదా చేసుకో అని చెప్తే సరే అని చెప్పేసి హైకోర్టుకు వచ్చి హైకోర్టులో వాంగ్మూలం ఇచ్చిండు. నాకు తెలియక తీసుకున్న పొరపాటు జరిగింది. ఎవరు? మధుసూదన్ రెడ్డి. వాంగ్మూలం ఇచ్చి పెద్ద మనుషుల ఉన్నది పెద్ద మనుషుల సమక్షంలో నేను ఒప్పుకొని ఆయనకు రిజిస్ట్రేషన్ చేసిస్తున్నా అని చెప్పిండు. అసలు కోర్టులో చెప్పేసి ఆ రిజిస్ట్రేషన్ ఛార్జ్ చేసి కూడా నేనే పెట్టుకుంటా కావాలంటే అని చెప్పేసి అంటే సరే ఫోన్ ఎక్కడ అని చెప్పేసి అది చేసిన తర్వాత నేను ఆ బౌండరీ ఉంటే వేరే వాళ్ళ మనుషులను పంపించేసేసి కిరిబీ షీట్స్ అన్నీ ఎత్తుకపోవాలి రోజు.
రెడ్ హ్యాండెడ్గా నరేష్ సిఐ గారికి పట్టించినాం. వాళ్ళ మీద ఏం యాక్షన్ లేదు ఇప్పటివరకు కూడా. ఓకే. ఇవన్నీ అయిన తర్వాత ప్రైవేట్ కంప్లైంట్ వేసేస్తే ఈ 60 ప్లాట్లకు సంబంధించిన ప్రూఫ్స్ అన్ని పెట్టా చేస్తే ఎఫ్ఐఆర్ బుక్ అయింది కానీ ఇప్పటివరకు ఏం యాక్షన్ తీసుకోలేదు. సరే అని చెప్పేసి మన ప్రాబ్లమ్ సాల్వ్ అయింది కదా. నేను 2018 నుంచి ప్రత్యక్ష నరకం అనుభవిస్తున్నాం మేము. ఇంచుమించు అక్కడ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఎందుకు వచ్చినా గొడవ అని చెప్పి చుట్టూ బౌండరీ వేసుకొని ఒక రూమ్ వేసుకుంటే సేఫ్టీ ఉంటుందని చెప్పేసి చుట్టూ బౌండరీ వేస్తే మొత్తం కంప్లీట్ అయ్యేదాకుండి జిహెచ్ఎంసీలో పంపించి వితౌట్ నోటీస్ 2 జేసీబీలు 4 ట్రాక్టర్లు తీసుకొచ్చేసేసి నన్ను అరెస్ట్ చేయండి, ఎవరినో మర్డర్ మానభంగం చేసినట్టు నన్ను మొత్తం లాక్కొని పోయి 10 మంది పోలీసులు వచ్చి తీసుకొని పోయేసి మొత్తం డిస్మెంటల్ చేసి నన్ను అరెస్ట్ చేసిరు. అదే నా ప్లాట్ పక్కకు 100 మీటర్ల దూరం అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకుపోయి కూర్చుండబెట్టేసి ఇది కూలగొట్టినాక నన్ను వదిలేసారు. దీనికి వేణుగోపాల్ రెడ్డి అది ఫోన్ లేపరు, మాట్లాడరు. వేణుగోపాల్ రెడ్డి ఎవరు? ఆయన సిఐ. నరేష్ తర్వాత సిఐగా వేణుగోపాల్ రెడ్డి గారు వచ్చారు. అయితే వీళ్ళు ఫోన్ లేపరు, రెస్పాండ్ ఇవ్వరు, ఏమి ఇవ్వరు. జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా ఎలాంటి నోటీస్ లేదు, ముందస్తు నోటీస్ ఇవ్వకుండా కూలగొట్టేసేసి నన్ను చాలా హింసించారు. కిరిబీ షీట్లు కూలగొట్టారు. ఇది కట్టిన తర్వాత దీనికి సంబంధించిన మొత్తం డిమాలిష్ చేయించారు. ఏ జిహెచ్ఎంసీ ఆఫీసర్ని అడిగినా మాకు సంబంధం లేదంటారు. దీని మీద కూడా పోయి ధర్నా చేసినాం, మేము కంప్లైంట్ చేసినాం. దీని పక్కకే అయితేనే సిఐ నరేష్ గారు అప్పుడు. అయితే దీని నా ప్లాట్కు ఆనుకొని ఒక 100 మీటర్ల దూరంలో 7 అంతస్తుల బిల్డింగ్ మహిపాల్ రెడ్డి గారి స్థలంలో వితౌట్ పర్మిషన్ వితౌట్ సెట్ బ్యాక్స్ తోటి కడుతున్నాడు. దాని మీద నేను జిహెచ్ఎంసీ ఆఫీస్ ఇచ్చిన, హైకోర్టులో కేసు వేసిన, ఇప్పటివరకు ఎలాంటి యాక్షన్ లేదు. నేను ఈ విధంగా చేసిన అని చెప్పి నా మీద కక్ష కట్టి ఇంకొక దగ్గర కూడా నా ప్లాట్లను కబ్జాలు చేసేసి దాంట్లో కన్స్ట్రక్షన్ చేపిస్తుండు. అంతేకాకుండా ప్లాట్ పక్క వేణుగోపాల్ రెడ్డి ఫోటో ప్లాట్ పక్కకున్న పార్కును కబ్జా చేసేసి ఆర్డీఓని అడిగితే నాకు సంబంధం లేదు, నేను ఇయ్యలేదు అంటున్నాడు. ఎంఆర్ఓని అడిగితే నా దగ్గరికి రానివ్వలేమంటున్నాడు. ఎప్పుడో చెల్లని సర్టిఫికెట్లు తీసుకొచ్చి వేణుగోపాల్ రెడ్డి చెల్లని సర్టిఫికెట్లు తీసుకొచ్చి ఇప్పుడు అది మాకు ఆర్డీఓ గారు ఇచ్చిరని చెప్పి దొంగ లేఅవుట్ సృష్టించి దాన్ని ఒక్కటి కూడా మ్యాచ్ అవ్వట్లేదు. మ్యాచ్ కానీ చెల్లని సర్టిఫికెట్లను చూపిస్తూ ఇప్పుడు సంవత్సరం పైన అయింది. దాన్ని అది చేసి హైకోర్టులో మేము అన్ని ప్రూఫ్స్ పెడితే హైకోర్టు డిమాలిష్కి ఆర్డర్ ఇచ్చింది. ఆర్డర్ ఇచ్చినా కానీ ఎలాంటి యాక్షన్ తీసుకుంటలేరు. యాక్షన్ తీసుకోకుండా పోతే మేము పోయి సెక్రటరీ గారిని సంబంధించిన సెక్రటరీ గారిని అడిగితే ఆమెను దొంగముండా నీకేం సంబంధం అది అని చెప్పి తిడుతుండంట. ఎవరు మధుసూదన్ రెడ్డి. సార్ నేను ఏం చేయాలి సార్? నిన్న కూడా ఎంఆర్ఓ తిడుతున్నట. లోకల్ ఎంఆర్ఓ గారు కూడా అదే మీరు అన్న మాటలే వాడుతున్నట. ఎంఆర్ఓ గారు కూడా అదే చెప్తున్నారు. సార్ మేము ఏం చేయాలి సార్, ఆయన చేసే పనులకు మాకు తలనొప్పి వస్తుందని చెప్పి. ఎంఆర్ఓ గారికి సంబంధం లేదు, సెక్రటరీ గారికి సంబంధం లేదు. డైరెక్ట్ అందులో సెక్రటరీ గారి పక్కన ఉండే క్యాండిడేట్ చెప్తున్నాడు, అన్న ఎవ్వరు ఇవ్వలేము, ఓన్లీ మధుసూదన్ రెడ్డి వచ్చేసేసి రాళ్ళు వాతుకోమని చెప్పి రోడ్లు వేసి పార్క్ ప్లేస్లో రోడ్లు వేయించి ఈయన దగ్గరుండి కట్టిపిస్తున్నాడు. ఈయన ఎంఆర్ఓనా, కలెక్టరా, ఆర్డీఓనా, డిపిఓనా, డిఎల్పిఓనా, ఎంపీడీఓనా? ఈయనకి ఏం హక్కు ఉందని చెప్పేసి అది చేస్తున్నారు. పటాన్చెరు ఎమ్మెల్యేకు పటాన్చెరు ఎమ్మెల్యే గెలిపించినందుకు పటాన్చెరు ప్రజలు చేసుకున్న పాపమా? అందరినీ కాపాడాల్సిన ఎమ్మెల్యే, అన్ని ఆస్తులను కాపాడాల్సిన ఎమ్మెల్యే, నియోజకవర్గ ప్రథమ పౌరుడు ఎక్కడ దేవుని భూములను వదలట్లేదు, శ్మశానాలను వదలట్లేదు, వెంచర్లను వదలట్లేదు, ఇప్పటి వరకు కూడా కాలే. రీసెంట్గా నేను కలెక్టర్ గారి దగ్గరికి పోయినా. కలెక్టర్ గారి దగ్గరికి పోతే కలెక్టర్ గారు సెక్రటరీ బెదిరించింది, ఉద్యోగాలు చేయాలని లేదా, ఇంత క్లియర్గా హైకోర్టు డిమాలిష్ చేయమని చెప్పి డైరెక్షన్ ఇస్తే మీరు ఎందుకు చేయట్లేదని చెప్పేసి డిపిఓ గారికి మన సెక్రటరీ గారికి ఫోన్ చేసి చెప్పారు. 1 మంత్ అయింది, ఇప్పటివరకు కూడా ఎలాంటి యాక్షన్ లేదు. దానికి సంబంధించిన హైకోర్టు ఆర్డరు ఇది పార్క్ ప్లేస్ అని చెప్పేసి ఇప్పుడు మేము అసోసియేషన్ తరపు నుంచి కూడా ఇచ్చాము, ఎస్పీ గారికి ఇచ్చాము. వాళ్ళు ఇప్పటివరకు వాళ్ళు కూడా ఎలాంటి అది లేదు. మా ఇంటి మీదకి దాడి చేసి చంపుతామని చెప్పేసి ఒక 20 మంది వచ్చేసి ఇంత పెద్ద గనెట్ తీసిన నా మీదకి. ఇది ఆర్డీఓ గారు ఇచ్చిండ్రు. నాకు తెలిసి రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి గారు మీరు సైలెంట్గా ఉంటే అమీన్పూర్ పటాన్చెరులో పెద్ద ఎత్తున శవాలు లేచే అవకాశం ఉన్నది. ఇప్పుడు ఈ మహిళా అధికారులను కూడా నోటికి వచ్చినట్టుగా తిడుతున్నారు. ఇప్పుడు ఆయన అన్న దొంగ అన్న పదాన్ని నిన్న ఎంఆర్ఓ మీద కూడా వాడిన ఎవరు మైపాల్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి. ఆమె వల్ల ఇదంతా జరుగుతున్నది, ఆమె కంప్లైంట్ ఇస్తున్నదని. అమ్మ మీరు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి అని ఇట్లా తిట్టిండట అని. రేపు పొద్దున మీరు సైలెంట్గా ఉంటే డీజీపీ గారు అండ్ రేవంత్ రెడ్డి గారు మీరు సైలెంట్గా ఉంటే రేపు అమీన్పూర్లో శవాలు తేలబోతున్నాయి. ఇంకా మీరు మీ పార్టీలో ఉంచుకుంటారా, కేసులు బుక్ చేసి లోపల పడేస్తారా? వీళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టాలా?
వీళ్ళు సమాజానికి ఈ సమాజానికి తెలంగాణకి ప్రమాదకర శక్తులు ఇవి. విత్ ఎవిడెన్స్తో సహా మొత్తం డీటెయిల్స్తో సహా మీ ముందు పెడతా ఉన్నాం. ఏమి ఉన్నది వీళ్ళ దగ్గర మీరు పార్టీలో చేర్చుకున్నారో, ఒక పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేని మళ్ళీ ఇదే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్లోకి వచ్చింది, బీఆర్ఎస్లో తిట్టమనండి. హరీష్ రావుని ఒక మాట అనమనండి, గూడెం మహిపాల్ రెడ్డిని, కేటీఆర్ని ఒక మాట అనమనండి. పంపించింది వాళ్ళు కాంగ్రెస్లోకి, డౌట్ ఏం లేదనలా. నువ్వన్నబో వాళ్ళకు మొత్తం సెట్ చేయి పరిస్థితిని అంతా అని. ఈ పటాన్చెరు ఇప్పుడు సంగారెడ్డి జిల్లాలో దామోదర్ రాజనరసింహ గారు మీరు కీలకమైన మంత్రి కదా, మీరు యాక్టివ్గా ఉండుంటే ఇంత దారుణాలు జరిగి ఉండేవా నేను అడుగుతున్న ప్రశ్న. లేదు మీరు క్వశ్చన్ చేయలేకపోయారా, లేకపోతే మిమ్మల్ని కూడా చేయనివ్వలేదా, మిమ్మల్ని కూడా గన్ను పెట్టేమన్నా బెదిరించిరా? ఈ క్షణానికి కూడా మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టలేదే ఇంత దారుణాలు జరుగుతుంటే. చాలా దారుణం. మేము చాలా రియల్ ఎస్టేట్ వెంచర్ల దగ్గరికి పోతే వాళ్ళు ఏమంటారు తెలుసా, మొన్నటిదాకా మా వెనకాల కేటీఆర్ ఉన్నాయి, ఇప్పుడు దామన్ ఉండని అంటున్నారు. మరి ఇది ఎట్లా తీసుకోవాలా? వాళ్ళు మీ పేరు వాడుకుంటున్నారు అని మేము అనుకుంటున్నాం, మీరు ఉన్నారని మేము అనుకుంటలేం, మీ పేరును వాడుతున్నారని అనుకుంటున్నాం. ఇంకా మీరు సైలెంట్గా ఉంటే మీరు ఉన్నారని అనుకోవాల్సి వస్తుంది. ఇంతమంది బాధితులు ఉన్నారు, ఎట్లా తయారు చేసిన వీళ్ళని? వీళ్ళ పక్షాన ఏ పార్టీ మాట్లాడదు, అన్ని పార్టీలు కొల్యూడ్ అయిపోయినాయి ఇందులో. హైకోర్టు ఇంత క్లియర్గా డైరెక్షన్ ఇచ్చింది సార్. ఇచ్చిన తర్వాత ఇంచుమించు 1 year అయింది. 1 year అయిన తర్వాత ఇప్పుడు కూడా ఈ రోజు కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది అక్కడ పార్క్ ప్లేస్ లో ఈ రోజు కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఎంత మొత్తుకు ఏం చేస్తాం సార్? హైకోర్టు కంటే కోర్టు కంటే ఎక్కడే పోతాము? ప్రశ్నించిన వాళ్ళ మీద కక్షలు కడతారు, ఇంటి మీదకి దాడులు చేస్తారు, ఎక్కడికక్కడ కబ్జాలు చేస్తారు. మదన్న దగ్గరికి డిపిఓ గారు పార్క్ ప్లేస్ అని చెప్పి వచ్చి రిపోర్ట్ రాసిచ్చిండు. డిపిఓ ఇచ్చిన రిపోర్ట్, డిఎల్పిఓ ఇచ్చిన రిపోర్టు. డిపిఓ గారే చెప్తున్నారు, అక్కడ పోతే మాకు ఎమ్మెల్యే గారితో ఫోన్ వస్తుంది సార్, అక్కడ మేము ఏలు పెట్టనిస్తలేరు మమ్మల్ని అంటే మీరు ఎమ్మెల్యే గారి దగ్గర పనిచేస్తురా లేకపోతే ప్రజల కోసం పనిచేస్తురా? ప్రజల జీతాలతోటి కదా మీకు సాలరీస్ ఇచ్చేది, ప్రజలు కట్టే ట్యాక్సులతోటి కదా. సో నాకు తెలిసి నేను నయీంకి సంబంధించిన భూములు ఈ భువనగిరి ఏరియాలో ఇక్కడ మనం చాలా మాట్లాడుకున్నాం, కానీ ఇప్పుడు ఈ పటాన్చెరు నయీంలు తయారైనట్టు కొడుతున్నది. ఇప్పుడు ఇది చూస్తుంటే కొన్ని వేల మంది ఉంటారు సార్ బాధితులు. వీళ్ళవి చాలా ఘోరంగా ఉన్నది పరిస్థితి మహిపాల్ రెడ్డి. మరి ఇది ఇప్పుడు మన జీవితం ఎన్నేళ్ళు బతుకుతాం మనం? సరే మొత్తం భూములు ఇప్పుడు అన్నీ అమ్మేస్తాం, అంతా చేసి పెడతాం, తినగలుగుతావా నువ్వు? ఏం చేస్తావు వీటన్నిటితోటి నువ్వు? నయీం కంటే అతిపెద్ద ఒక మాఫియా ఉన్నది అమీన్పూర్లో, అంతకంటే ఎక్కువగా. ఈ మాఫియాలో అధికారులు కూడా ఉన్నారు. 100% చెరువులు, పార్కులు ఏమీ లేదు. ఇక ఒక్కొక్క అధికారి ఆస్తుల మీద ఏసీబీ దాడులు చేయాలి, వాళ్ళ ఆస్తులు లెక్క కట్టాలి. ఇరిగేషన్లో రామస్వామి, మధుసూదన్ రెడ్డి ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు కదా, ఈ బ్యాచ్ అంతా. వీళ్ళ ఆస్తుల లెక్కలు తీయాలా, వీళ్ళ ఆస్తులతో. ఎంఆర్ఓలు, టౌన్ ప్లానింగ్ అధికారులు. సో మరి ఏం చేస్తారన్నది చూడాలి. మేము మాత్రం ఫాలో అప్ చేస్తున్నాం. ఇంకా ఎవరైనా బాధితులు మాట్లాడలేని వాళ్ళు, మిమ్మల్ని ఇబ్బందులు పెట్టిన వాళ్ళు ఉంటే బయటికి రండి దయచేసి. మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్తో బయటికి రండి. మహిపాల్ రెడ్డి బాధితులు బయటికి రండి. పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో అమీన్పూర్లో నివాసం ఉండడానికి కూడా ఇబ్బందే, ఖమ్మం లాంటి పరిస్థితి అమీన్పూర్కు రాబోతున్నదని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పుస్తకాలు రాసి మీ ప్రాంతం మీద, పటాన్చెరు మీద, అమీన్పూర్ మీద. భవిష్యత్తులో మీ పిల్లలు, మీ మనవాళ్ళు బతకలేరట. అక్కడ పొల్యూషన్ ఉన్నది పరిశ్రమలతోటి, ఇంకోవైపున ఉన్న చెరువులన్నింటినీ కథం పట్టించారు. రేపు పొద్దున మునగబోతున్నది అమీన్పూర్ ఈ దొంగల వల్ల. బయటికి రండి బాధితులంతా. ఎవరన్నా ఈ సమాజంలో క్వశ్చన్ చేసే వాళ్ళు ఉంటే బయటకు వచ్చి మాట్లాడండి. మీరు మొన్న వచ్చారు, మీ వాయిస్ వినిపించండి. పటాన్చెరు మీరు మొన్న వచ్చారు కదండి చెరువు దగ్గరికి, అక్కడ అలుగు హైట్ ఎక్కువ ఉండేది. ఆ చెరువును కబ్జా చేయాలనే ఉద్దేశంతో చెరువు అలుగును తగ్గించేసారు. అప్పుడు ఇప్పుడు ఈయన కోసం విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు నరేష్ అటు. ఈయన గన్నులు పెడతాడు, ఇట్లా గన్నులు పెట్టి ఇక ట్రిగ్గర్ నొక్కడమే ఆలస్యం అన్నట్టుగా. సో ఈయన ఇప్పుడు అమీన్పూర్ ఎస్ఐ గానో సిఐ గానో తీసుకురావడానికి విశ్వ ప్రయత్నం. రేవంత్ రెడ్డి దగ్గర ఉంది ఫైలు, డీజీపీ దగ్గర. మరి డీజీపీ సంతకం పెడతాడా? ఓ 2 ఎకరాలు రాసిస్తా అంటే లేదు, ఫైల్ని తీసి చెత్తబుట్టలేస్తాడన్నది చూడాలి. ఈయన వేణుగోపాల్ రెడ్డి, ఈయనది కూడా అదే బ్యాచ్. ఈ ఇద్దరు పోలీసులు చేసిన అరాచకం అమీన్పూర్లో. పటాన్చెరు, అమీన్పూర్ మొత్తం 2 ఏరియాల్లో. ఇద్దరు కూడా పటాన్చెరు ఇద్దరు.
ఇదిగోండి సార్, ఇంతమందిని కలిసేసి వెళ్ళి పార్క్ స్థలాన్ని రక్షించండి అని చెప్పేసి ఇచ్చాం, కలెక్టర్ గారికి ఇచ్చాం.